90s లో దేశాన్ని ఊపేసిన స్వరం హిందీ సినీ పరిశ్రమకు ఎన్నో ఘన విజయాలను అందించిన గాత్రం. ఏ పాట పాడినా క్యాసెట్లు అరిగిపోయేవి, టేప్ రికార్డులు మారుమోగేవి. అలాంటి గాత్రం వినికిడి శక్తి కోల్పోయింది. దాంతో దేశం ఉలిక్కిపడింది. అభిమానుల్లో కలవరం మొదలైంది. అల్కాజీ మీరు త్వరగా కోలుకోవాలంటూ ట్వీట్స్ రూపంలో ధైర్యం చెబుతున్నారు. ఇంతకీ స్టార్ సింగర్ అల్కాకు ఏమైంది? 25 ఏళ్ల క్రితం హిందీ సినీ పరిశ్రమలో ఆమె స్వరం ఒక సంచలనం. దిగ్గజ నేపథ్య గాయకులు ఉదిత్ నారాయణన్, సోనూ నిగంతో కలిసి అల్కా యాగ్నిక్ పాడిన ప్రతి పాట సూపర్ హిట్టే. ఈనాటికి పాపులరే. హిందీ సినీ సంగీత సామ్రాజ్యంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని అందుకుంది అల్కా. అలాంటి అల్కా ఇప్పుడు పాటలు పాడడం మానేసింది. అందుకు ఆమె ఇటీవల కాలంలో వినికిడి శక్తి కోల్పోవడమే కారణం. ఇయర్ ఫోన్స్ కారణంగా అల్కా చెవులకు వైరల్ అటాక్ అయినట్లు తెలుస్తోంది. న్యూరల్ హీరింగ్ లాస్ అనే అరుదైన వ్యాధితో అల్కా బాధపడుతున్నారు. త్వరలోనే ఈ క్లిష్ట పరిస్థితుల నుంచి తాను బయటపడతానని నమ్మకంగా ఉంది అల్కా. ఈ విషయం తెలిసిన ఏఆర్ రెహమాన్, సోనూ నిగం, శంకర్ మహదేవన్ అల్కా యాగ్నిక్ త్వరగా కోలుకోవాలంటూ ఆమెకు ధైర్యాన్ని నూరిపోస్తూ మద్దతుగా పోస్టు పెట్టారు. బాలీవుడ్ సినీ సంగీతంలో అల్కా యాగ్నిక్ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. 6 ఏళ్ల ప్రాయం నుంచే పాడటం మొదలుపెట్టిన అల్కాజీ ఇప్పటి వరకు 25 భాషల్లో 20,000కు పైగా పాటలు పాడడం ఒక రికార్డ్. 7 సార్లు బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ గా ఫిల్మ్ఫేర్ అందుకుంది అల్కా. బాలీవుడ్ దిగ్గజ నేపథ్య గాయకులు లతా మంగేష్కర్, ఆశా భోంస్లే తరువాత అత్యధిక స్థాయిలో పాటలు పాడిన ఫీమేల్ సింగర్ గా అల్కా యాగ్నిక్ రికార్డు సృష్టించింది.